హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ కర్ణాటక ఫేమస్ బిసిబేళే బాత్. 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని 4 గ్లాసుల వాటర్ ఇక్కడ వేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడైతే మెయిన్ ఇదే కూరగాయలు వేస్తారు. మీకు ఇంకా ఇష్టమైన కూరగాయలు కూడా ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ, గెడ్డకోస, బఠానీ అయితే వేసుకున్నానండి. తగినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని అయితే పక్కన పెట్టి ఒక బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకొని మగ్గనివ్వాలండి. 2 టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. టమోటా మగ్గిన తర్వాత బిసిబేళే బాత్ పౌడర్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఈ బిసిబేళే బాత్ పౌడర్ మీకు ఏ షాప్లో అయినా దొరుకుతుందండి. డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు అన్నీ ఎక్కడైనా దొరుకుతున్నాయండి. ఇది 2 స్పూన్లు అయితే మనం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం, కొన్ని వాటర్ అయితే వేసుకొని మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత నూనె ఎప్పుడైతే పైకి తేలుతుందో సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి. దీన్నంతా సిమ్లో పెట్టి మగ్గిన తర్వాత నూనె ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిందండి. మనం కుక్కర్ పెట్టాం కదా పక్కన, అది తీసి చూసి రైస్ని అయితే ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. తగిన వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. అంతేనండి, మన బిసిబేళే బాత్ రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం నెయ్యి, కొంచెం మిక్చర్ వేసుకొని తింటేనే అసలైన కర్ణాటక బిసిబేళే బాత్ తిన్నట్టయితే ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.